హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవాళ మన వీడియో ఇదే అండి. చూస్తున్నారు కదా ఎన్ని రూట్స్ ఉన్నాయో. ఇవన్నీ వాటర్లో ఉంచితేనే వచ్చాయండి. సో ఈ ప్లాంట్ ఏంటంటే ఇదండి, చూస్తున్నారు కదా, ఒక 3 feet స్టెమ్. 3 కూడా కాదు, ఇంకొక ఫీట్ ఎక్కువే ఉంటుంది. 4 feet స్టెమ్, ఎందుకంటే మనంత పొడుగు ఉంది. 5 feet స్టెమ్ దగ్గరగా 4 కూడా కాదు. ఇదిగో నేను ఇలా పెట్టాను కదా, నేను నిలబడ్డాను. సో నాకన్నా కొంచెం పొడిగే ఉన్నదండి. సో 5 feet కన్నా పెద్దది మొక్క మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇలా ఒక అంటే కర్రలాగా, స్టిక్ లాగా మొత్తం లీవ్స్ అన్నీ తీసేసి నేను ఈ కటింగ్ని పెట్టాను అనమాట. దీన్ని 3 monthsగా ఆల్మోస్ట్ వాటర్లో ఉంచాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రూట్స్ ఎలా ఉన్నాయి. దీంతోపాటు ఈ చిన్న కటింగ్స్ కూడా ఒక 2 ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఒకటి మందార ఉంది ఇందులో, అలాగే ఇది గన్నేరు. ఇది ఒకటి చాలా పెద్ద స్టెమ్ కదా ఫ్రెండ్స్, చాలా రూట్స్ వచ్చాయి. సో ఈ రూట్స్ అన్నీ జాగ్రత్తగా మనం కట్ అవ్వకుండా ప్లాంట్ని రీపాట్ చేసేసుకుంటే చక్కగా మంచిగా ఇంత పెద్ద ప్లాంట్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 5 feet కన్నా 5'5" దగ్గర అలా ఉంటుంది. నాకన్నా హైటే ఉన్నది. సో నేను 5'5" కన్నా హైట్ ఉంటాను. సో దగ్గరగా అంత ప్లాంట్ మనం రెడీ చేసుకున్నాం ఈ 3 monthsలో. జస్ట్ సింప్లీ వాటర్లో పెట్టడం, వాటర్ 10 days 15 days చేంజ్ చేయడం, అంతే. సో మిగిలిన కూడా ఇందులో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ రీపాట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇంకొక స్టెమ్ కూడా ప్రొపగేట్ చేశాను. ఈ మధ్య 1 week బ్యాక్ నేను దాన్ని గ్రౌండ్లో పాతాను. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఒక 10 days బ్యాక్ నేను వర్షం పడింది. సో పడే ముందు ఇక్కడ పాతేద్దామని ఇలా నాటేసుకున్నాను. సో బాగానే స్టాండ్ అయింది. అంటే ఒక స్టిక్ సపోర్ట్ ఇచ్చి ఈ స్టెమ్ని పెట్టేసుకుంటే, అంటే కొంచెం మట్టిలో పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా గట్టి మట్టి కాకుండా చిన్న లూజ్గా చేసి వాటర్ వేసి, ఈ గొయ్యలా చేస్తాం కదా, సో అలా చేసి వాటర్ వేసి వాటర్లో అంటే బురదలాగా వచ్చి డిప్ చేసి ఉండేలా పెట్టాను. చుట్టూరా కొంచెం శాండ్ వేసాను, అంటే ఈజీ అవుతుందని. సో ఇది నేను బయట, ఇంటి బయట జస్ట్ సైడ్ ఉంటుంది కదా, సైడ్లో ఇలా వేసాను. ఇది స్టిక్, ఇది ప్లాంట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంత మంచిగా ఇవి రూట్స్ అన్నీ వచ్చున్నాయి ఈ ప్లాంట్స్కి, అంటే అదే స్టెమ్స్కి. నేను పెట్టింది ప్లాంట్ కింద తయారైపోయింది. ఇవి చిన్న కొమ్మలు, తర్వాత ఇది పొడుగు కొమ్మ. ఓకే ఫ్రెండ్స్, సో చక్కగా ఇలా చిగుర్లది వచ్చేసింది పైన. మొత్తం నేను లీవ్స్ అనేది తీసి ఓన్లీ స్టిక్ లాగా పాతాను. సో ఇది మనకి ఇప్పుడు ఇలా తయారైందనమాట ఒక మొక్క. సో ఇంత మంచిగా రూట్స్ వచ్చాయి కదా, దీన్ని నేరుగా అంటే డైరెక్ట్గా మనం భూమిలో పాతేసుకోవచ్చు. కానీ నేను అంటే వేరే బయటకి తీసుకెళ్ళి మూవ్ చేయాల్సిన ఆలోచన ఉంది. అందుకోసం అంటే దీన్ని వేరే చోట వేసుకోవడానికి తీసుకెళ్ళాలి. సో దానికి ఏం చేస్తున్నానంటే ఇలా కవర్లో వేసేస్తాను. సో కవర్లో వేస్తే ఈజీ టు క్యారీ కదా మనం. సో దీన్ని ఏం చేస్తాను అంటే ఫస్ట్ అడుగున కొంచెం శాండ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా శాండ్ ఇది. అలాగే చూస్తున్నారు కదా ఇలా కొంచెం వరకు శాండ్ వేసాను, అంటే ఇందులోంచి ఈజీగా అది ఇది అవుతుంది కదా అని చెప్పి, ఫామ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో ఇలా నించోపెట్టాను. ఇలా పెట్టేసుకుని మనం ప్లాంట్ ఎలా పట్టుకుంటాం అలా ఇలా ఒక కార్నర్కి పెట్టేసి, అంటే రూట్స్ మీద కొంచెం ప్రెషర్ అది లేకుండా జాగ్రత్తగా ఫామ్ చేయడం కోసం ఫ్రెండ్స్ ఇది. అలా ఈ కుండీలో నాకు కొంచెం శాండ్ మట్టి 2 కలిపింది ఉన్నారు. మళ్ళీ దీన్ని కూడా కొంచెం శాండ్ మిక్స్ ఇచ్చుకుని, అంటే ఇది ఎర్రమట్టి కొంచెం ఇది కూడా వేసేస్తాను. జెంటిల్గా రూట్స్ దాన్ని చెప్పకుండా మెల్లిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం శాండ్ కొంచెం మట్టి 2 కలిపిన మిశ్రమంతో నేను దీన్ని కొంచెం ఇలా ఫిల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా.
సో ఇదిగోటి ఫ్రెండ్స్, అంటే జస్ట్ కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకుండా అలాగే ఉంచాను. అది కొంచెం రూట్స్ నాటుకుని, వేర్లు నాటుకుని లోపలికి మంచిగా వెళ్తుంది కదా, మంచిగా రూట్స్ ఫామ్ అవుతాయి. అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని కదిపిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే కదపకూడదు. సో ఇలా పెట్టేసి లైట్గా వాటరింగ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనకి ఈ పొడుగు ఆకులతోటి ఇది రెడీ అయిపోయింది. అది దగ్గర గాలి వేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంత చక్కని ప్లాంట్. కిందనంతా ఇలా స్టెమ్స్ అవి లేవు, తర్వాత ఫామ్ అవ్వచ్చు. సో ఇలా ప్రస్తుతానికైతే రిపోర్ట్ చేసేసాను. అలాగే ఫ్రెండ్స్, ఈ మందార కమ్మ ఇది వీటిని కూడా మనం పెట్టేసుకుందాం మట్టిలో. సో నేను కింద నేలలో వేసేస్తాను. సో ఇలా ఫైనల్గా దీన్ని అయితే నాటేసాం ఫ్రెండ్స్. చూద్దాం, ఇది మళ్ళీ ఒక 1 month తర్వాత దానంతా రీగ్రోత్ వస్తుంది కదా, మంచిగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా పెద్ద పెద్ద ప్లాంట్స్ కావాలి అంటే కొంచెం పెద్ద స్టెమ్స్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్లవరింగ్ అది వస్తుంది, మొక్క కూడా గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ రకంగా చేయాలి అనుకుంటే ఈ రకంగా ఒక స్టిక్ లాంటిది తీసుకోండి. హాయిగా చక్కగా ఒక 3 months వాటర్ ఎవ్రీ 10 daysకి 1 weekకి చేంజ్ చేస్తూ జాగ్రత్తగా రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ దాన్ని అందులోనే ప్లేస్ చేసి ఉంచేసేయండి ఫ్రెండ్స్. సో ఈ రకంగా మీకు ఒక ప్లాంట్ రెడీ అయిపోతుంది. సో ఎన్ని కావాలంటే అన్ని ప్లాంట్స్ ఇది చేసుకోవడానికి అనువైన సీజన్ కూడా కదా ఫ్రెండ్స్. టైం కూడా చల్లగా ఉంటుంది, వెదరు వర్షాకాలం కూడా, కాబట్టి ఫాస్ట్గా మనకి ఇవి ప్రాపగేట్ అయిపోతాయి ఈజీగా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది కూడా నేను ఇలా నాటేసాను ఫ్రెండ్స్. అంటే ముందు మట్టిలో వేద్దామనుకున్నాను, వర్షం అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదంతా వర్షం. సరే ముందు కవర్లో వేసేద్దాం, బయటకు ఎలాగో అంటే ఆల్రెడీ రూట్స్ అవి మంచిగా వచ్చాయి కదా, ఇంకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా ఒక కవర్లో శాండ్ వేసి మళ్ళీ సేమ్ ఈ స్టెమ్ ఎలా వేసాను అలాగే దీన్ని కూడా నాటేసాను. ఇది కొంచెం ఒక 15-20 days తర్వాత మనం కావాల్సిన చోటకి ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.